భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. కిన్నెరసాని ప్రాజెక్ట్, దోమలవాగు చెరువు, ముసలమడుగు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పంట పొలాలు కోత గురయ్యాయి. సుమారు 1000 ఎకరాల పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి తమకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. నేను 40 ఎకరాలు ఊరినాట. అటు కిన్నెరసాని, ఇటు దోమలాగా వరద వల్ల రాత్రి కురిసిన వర్షానికి బీభత్సంగా నాతో పాటు నా తోటి రైతులు కూడా బోల్డంత నష్టం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. రైతులకు తక్షణమే సాయం అందిస్తారని కూడా అనుకుంటున్నా. ఏఈఓల్ని పంపించి ఆ నష్టపోయిన రైతుల్ని సర్వే చేయించేసి నష్టపరిహారం కొంతైనా అందించగలిగితే రైతు నిలబడగలుగుతాడు. లేకపోతే పురుగు మందు బుడ్డి తీసుకొని పురుగు మందు తాగే పరిస్థితి తప్ప వేరే పరిస్థితి కూడా లేదు. ఈ రుణమాఫీలు కూడా కొంతమందికి అయినాయి కానీ కొంతమందికి కాలేదు. అవి కూడా ప్రాబ్లమ్స్ ఎక్కడుందో చూసేసి అవి కూడా తక్షణమే సాల్వ్ చేయాలని కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే రైతుకి ఈ నష్టపరిహారం కనుక అందించిన పరిస్థితుల్లో మళ్ళీ రైతు వరి పొలాలు వేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ వాగులమ్మటి మొత్తం కూడా విపరీతంగా గనులు పడి పొలాలన్నీ మేటవలు పోసినాయి. ఈ వరద తగ్గిన వెంటనే తక్షణమే అధికారులను పంపించేసి వాటిని పరిశీలించి ఏ రైతుకైతే నష్టం జరిగిందో ఆ రైతుకు నష్టపరిహారం కంపల్సరీ అందించాలని కోరుకుంటాను.